ఆదివారం 2024 సంవత్సరం ఠాగూర్ గ్రంథాలయంలో స్ఫూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు యోగా తరగతులు నిర్వహించారు. ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు అనుగ్రహించిన ఆసన, ప్రాణాయామ, యోగ ప్రక్రియలను విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే మన శ్వాసల సంఖ్య తగ్గుతుందో హార్ట్ బీట్ కూడా నిమిషానికి 72 సార్లు హార్ట్ బీట్ మనం చదువుతాం. ఇప్పుడు హార్ట్ బీట్ చేస్తూనే నెమ్మదిగా విషయాన్ని తీసుకుంటుంది. 60 నుంచి 65 హార్ట్ బీట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచన కూడా తగ్గిందో మనసు ఎంత ప్రశాంతంగా. ఈరోజు ఇది 5వ ఒక ప్రోగ్రామ్ అని 5వ భాగం. శ్వాస పడి అందరూ ఎడమ మీద కార్యక్రమించుకోవాలి. ముఖమంతరం ప్రసన్నంగా ఉండాలి. గురుదేవుల చిత్రపటాలను చూస్తూ నమ్మకంతో మార్చండి. ఆధ్యాత్మిక విశ్వగురువు వైజ్ఞానిక ఋషి శ్వాస వదిలిపెడుతూ 2 చేతులు వారి దివ్య శ్వాస పడి దివ్య ఆశిస్తూ ఈ కార్యక్రమం ఆసన వ్యాప్తం ఏన చరాచరం శ్రీ గురవే నమః. సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమః. గురుదేవుడు కర్ణతో మనకు
అతి నెమ్మదిగా అవగాహనతో రెండు చేతులు కిందకి తీసుకొచ్చేయాలి. అతి నెమ్మదిగా అవగాహనతో అతి నెమ్మదిగా కనుక తెలుస్తూ గురుదేవుల చిత్రపటాన్ని చూస్తూ ఉండండి. అతి నెమ్మదిగా ఐదో మనం ప్రస్థాన సాధన కార్యక్రమం ప్రారంభించుకోవడం, గురుదేవుని ఆహ్వానించుకోవడం, గురుదేవుని పూర్వంలో సత్కరించడం నారాయణ ఈరోజు ఇది 5వ ఒక ప్రోగ్రామ్ అని శ్వాస వదిలిపెడుతూ కిందకి, మరలా శ్వాస తీసుకుంటూ పైకి. చేయగలుగుతారా? చేయగలుగుతారా? శ్వాస వదిలిపెడుతూ మరి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళు దగ్గరకే ఉంటాయి. రెండు కాళ్ళు దగ్గరకే ఉంటాయి. శ్వాస వదిలిపెడుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి. మకరాసనం రెండు చేతులు ఇట్లా పెట్టుకోవాలి. మన శరీరం మనసు పెట్టి కళ్ళు మూసుకోవాలి. చేతి వేళ్ళు, ఫింగర్ జాయింట్స్, చేతి మట్టి ఉండాలి. దీర్ఘ రిలాక్స్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేద్దాం. నెమ్మదిగా అవగాహనతో ఇక్కడ మనం చేసే పైకి వేసి ఉంచాలి. ఇది అందరం చేత హాఫ్ స్టెప్స్ అందరూ ఉంచున్నాము. హాఫ్ స్టెప్ మోకాళ్ళు పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది. మనం కొంచెం కూర్చొని ప్రాణాయామం చేయాలన్నా రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు సమాంతరంగా పైకి తీసుకున్నాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా అవగాహనతో చేయండి. డెమాన్స్ట్రేషన్ చూస్తూ పక్క ఈ భాగాలు వచ్చిన వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చూస్తూ చేయండి. అలాగే పాత వాళ్ళు మీకు చెప్పినట్టు ఫాలో అవ్వండి. శ్వాస వదిలిపెడుతూ నెమ్మదిగా కొంచెం డౌన్. శ్వాస వదిలిపెడుతూ 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. కళ్ళు మూసుకొని మనసు పెట్టి చేయండి. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ మనసు పెట్టి చేయాలి. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ 1 2 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ శిథిల పాదాసనం. రెండు పాదాల మధ్య కొంచెం జ్ఞాపించండి. రెండు పాదాల మధ్య కొంచెం జ్ఞాపించండి.
స్వీట్ పెయిన్ భరించగలిగేంత నొప్పి ఉంటుంది. తీయటి నిప్పుల సరిహద్దుల్లో మనం యోగాని చేస్తూ ఉంటాం. కళ్ళు మూసుకొని మనసు పెట్టి మన శరీరంలో జరిగే మార్పు వేరే పని చేయకుండా మన శరీరంలో జరిగే మార్పు దీర్ఘమైన శ్వాస కొనసాగాలి. శరీరంలో జరిగే మార్పును గమనించాలి. ఎక్సర్సైజ్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ చేస్తాం చూడండి. ఆల్రెడీ పాత వాళ్ళు ఫింగర్స్ దాకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తెలుసు కదా, పాత వాళ్ళు కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు మన డెమాన్స్ట్రేటర్ చూస్తూ చేయండి. చూడండి, చూస్తూ చేయండి. స్ట్రైట్ గా ముందుకు తీసుకోవాలి. మన చేతి దగ్గరని చాపింగ్ స్ట్రైట్, నడుము స్ట్రైట్ ఉండాలి. చాపింగ్ స్ట్రైట్ తీసుకోవాలి. 4, 5 శ్వాస వదిలిపెడుతూ నెమ్మదిగా రెండు చేతులు 1, 2, 3, 4. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి. మోచేతులు పెట్టి ఉండకూడదు. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి. 1, 2. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి. 1, 4 హెడ్ గమనిస్తుంది. మీ ఊపు మేడం గారు సెకండ్ స్టెప్ అండి. 4 హెడ్ లెవెల్ లంగ్స్ మధ్య పార్ట్లో స్టిమ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. గమనిస్తూ ఉంటుంది. శ్వాస వదిలిపెడుతూ మళ్ళీ నెమ్మదిగా ఛాతీ మీద తీసుకోవాలి. 1, 2, 3, 4, 5. శ్వాస తీసుకుంటూ 4 హెడ్ లెవెల్ 4, 5. శ్వాస తీసుకుంటున్నా 4 హెడ్ లెవెల్. చేతులు కొంచెం పైకి తీసుకోవాలి. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి. రెండు చేతులు చెవులు తాకుతూ పైకి చూడాలి. మన చేతి దగ్గర హస్త దగ్గర పైకి చూడాలి. రెండు చేతులు చెవులు తాకుతూ పైకి స్ట్రైట్ గా. ఊపిరితిత్తులు బాగా ఉండాలి. అయితే నెమ్మదిగా చేయాలి. కంగారుగా స్పీడ్ గా తీసుకోవాలి. స్లోగా నెమ్మదిగా అవగాహనతో చేయాలి. అంటే నెమ్మదిగా అవగాహనతో రెండు చేతులు అవగాహనతో ప్రతిదీ మనం అవగాహనతో చేస్తాం. ఇప్పుడు ఈ మొహం వల్ల మనకి మన శరీరంలో జరిగే మార్పులు, మన కండరాల్లో జరిగే మార్పులు, చేతి వేళ్ళు అరచేతులు శ్వాస వదిలిపెడుతుంటారు. అవగాహనతో చేయాలి. యోగా అంటే పొద్దులో మనకి తెలియజేసే డెఫినేషన్ ఏంటి? ప్రపంచ భాష మనకు తెలియజేసే స్థిరం యోగా అంటే చక్కగా దీర్ఘంగా తొమ్మిది తెలుసుకున్నాం. ఇంకొక 3 ఈరోజు తెలుసుకున్నాం. 9 తెలుసుకున్నాం. ఇంకొక 3 ఈరోజు తెలుసుకున్నాం. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. ఇక్కడ మనం అందరం చెప్పుకున్నాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ ఎంతవరకు పెళ్ళాలో అంతవరకు పడిపోతుంది అంటారు. 2 పాద హస్తాసనం. శ్వాస వదిలిపెడుతూ రెండు చేతుల్ని ముందుకు తీసుకురావాలి. మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. శ్వాస వదిలిపెడుతూ మోకాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. 3 దక్షిణ పాద ప్రసరణ.
కుడి కాలు వెనక్కి తీసుకెళ్ళాలి, ఎడమ కాలు రెండు చేతుల మధ్యలో ఉండాలి. రైట్ లెగ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలి. రైట్ లెగ్ రెండో కాలు కూడా వెనక్కి తీసుకెళ్తాం. శ్వాస వదిలిపెడుతూ ఫ్రంట్ చూస్తాం. 5 శశాంకాసన. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. శశాంకాసన. నెక్స్ట్ సాష్టాంగ ప్రణిపాతం. వెనకాలి, సీటు భాగం పైకి ఎరగాలి, శ్వాస వదిలిపెట్టి బంధించాలి. నెక్స్ట్ భుజంగాసన. శ్వాస తీసుకుంటూ పైకి, భుజంగాసన. పైకి చూడాలి, శ్వాస ఉంటుంది. శ్వాస వదిలిపెడుతూ పర్వతాసన. మళ్ళా శశాంకాసన. శ్వాస తీసుకుంటూ. నెక్స్ట్ దక్షిణ పాద సంకోచం. కుడి కాలుని ముందుకు తీసుకురావాలి, రెండు చేతులు మధ్యలో కుడి కాలు పై. శ్వాస వదిలిపెడుతూ మోకాలు స్ట్రైట్ గా ఉంటాయి. నెక్స్ట్ ఊర్ధ నమస్కారం. శ్వాస తీసుకుంటూ ఎంతవరకు పెట్టారు ఇంకా మనం చెప్తాము. జీరో నమస్కారం ఉంటుందో మళ్ళీ రిలాక్సేషన్. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉంటారు. సవిత్రే నమః. నమస్కారం. శ్వాస తీసుకుంటూ పైకి. పాదహస్తాసన. శ్వాస వదిలిపెడుతూ మోకాలు సైడ్ ఉంచుకోవాలి. 3 దక్షిణ పాద ప్రసరణ. కుడి కాలు వెనక్కి తీసుకెళ్ళాలి, ఎడమ కాలు రెండు చేతుల మధ్యలో ఉండాలి, శ్వాస తీసుకుంటూ పైకి. 4 ద్విపాద ప్రసరణ. రెండో కాలు వెనక్కి తీసుకెళ్ళాలి, శ్వాస వదిలిపెడుతూ ఫ్రంట్ చూస్తూ ఉండాలి, డెమాన్స్ట్రేషన్ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ శశాంకాసన. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి, శశాంకాసన. నెక్స్ట్ సాష్టాంగ ప్రణిపాతం. రెండు చేతులు వెనకాలి, శ్వాస వదిలిపెట్టి పంపించాలి. నెక్స్ట్ శశాంకాసన. మళ్ళా శశాంకాసన. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. శ్వాస వదిలిపెడుతూ రెండు చేతులు శ్వాస తీసుకుంటూ ఊర్ధ నమస్కారం. జీరో నమస్కారం. నెమ్మదిగా మళ్ళీ భాస్కరాయ నమః. చెప్పండి. భాస్కరాయ నమః. వదిలిపెడుతూ 3 దక్షిణ పాద ప్రసరణ. కుడి కాలుని వెనక్కి తీసుకెళ్ళాలి, రెండు చేతుల మధ్యలో ఎడమ కాలు. రెండో కాలు కూడా వెనక్కి తీసుకెళ్ళాలి, స్ట్రైట్ గా చూస్తూ ఉండాలి. శ్వాస సాష్టాంగ ప్రణిపాతం. ఛాతీకి రెండు వైపులా చేతులు ఉండాలి, ముందు నేల కానాలి, సీటు పాటు పైకి లేవాలి, శ్వాస వదిలిపెట్టి బంధించాలి. భుజంగాసన. నెక్స్ట్ పర్వతాసన. దక్షిణ పాద సంకోచన. కుడి కాలు ముందుకు తీసుకురావాలి, రెండు చేతుల మధ్యలో కుడి కాలు పైకి తీసుకురావాలి, శ్వాస తీసుకోవాలి. నెక్స్ట్ పాదహస్తాసన. దక్షిణ పాద సంకోచన. కుడి కాలు ముందుకు తీసుకురావాలి, రెండు చేతుల మధ్యలో కుడి కాలు పైకి తీసుకురావాలి, శ్వాస తీసుకోవాలి. నెక్స్ట్ పాదహస్తాసన. దీర్ఘ శ్వాస. వజ్రాసన. వజ్రనాడి యాక్టివ్ అవుతుంది. వజ్రాసనంలో మన బాడీ డైమండ్ లా తయారవుతుంది. పని చేయలేదనుకోండి, రెండు రకాల ఇబ్బందులు వచ్చాయి. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. అయితే బాగా లావ్ అయిపోతారు, లేదంటే బాగా సన్నం అయిపోతారు. ఆ గ్లాండ్ సరిగ్గా పని చేయకపోతే ఆ గ్లాండ్ ని యాక్టివేట్ చేసుకొని ఆ గ్లాండ్ కరెక్ట్ గా పనిచేస్తూ ఉందనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. సర్వాంగాసం
అట్లాగే నడుము నొప్పి ఉన్నవాడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. కానీ బాగా నడుము నొప్పి ఉన్నవాడు, బాగా మెడ నొప్పి ఉన్నవాడు, ఆపరేషన్ అయ్యి 6 నెలలు అయిన లోపు ఉన్నవాడు ఇది చేయకూడదు. హై బీపీ ఉన్నవాడు చేయకూడదు. మిగిలిన వాడు అందరూ చేయవచ్చు. చూడండి, డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఫస్ట్ వెనకల పట్టుకుంటాం, సర్వాన్ని వస్తుంది. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు నెమ్మదిగా పైకి తీసుకొస్తున్నారు. శ్వాస వదిలిపెడుతూ ఇంకా కాళ్ళను వెనక్కి తీసుకెళ్తారు. ఇప్పుడు 2 చేతుల సపోర్ట్తో స్ట్రైట్ గా ఉంచుకోవాలి. 2 చేతుల సపోర్ట్తో ఇట్లా చేస్తారు. ఈ మా బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఏం జరుగుతుంది, ఇక్కడ వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం పై నుంచి కిందకి మొత్తం కిందకి వచ్చి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఆ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. మొత్తం మన ఫేస్ ఈ కంఠం దగ్గరికి వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ నెమ్మదిగా ఇది కూడా చేయగలిగిన వాళ్ళే చేయండి, చేయలేని వాళ్ళు వద్దు. కానీ థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవ్వాలి. ఇటువంటి ఆసనాలు చేసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సపోర్ట్ తీసుకోవాలి నెమ్మదిగా. రోజు మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈ సర్వాంగాసనానికి కాంప్లిమెంటరీ పోస్టర్ ఉంది, మత్స్యాసనం. చూడండి, డెమాన్స్ట్రేషన్ చూడండి. ఇప్పుడు ముందు నెమ్మదిగా 2 కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పద్మాసనం వేసుకోవాలి. పద్మాసనం వేసిన తర్వాత 2 చేతుల్ని తలకి అటు ఇటు ఇరువైపులా పెట్టుకోవాలి. పెట్టుకొని తలని పైకి లేపి ఈ 2 చేతులు తీసుకొచ్చి ఇక్కడ ఈ 2 చేతుల్ని 2 కాళ్ళు పట్టుకోవాలి. ఇది చూసారు యాప్. మనం ఇందాక ఏం చేసాము, సర్వాంగాసనం మెడని ఇట్లా వచ్చాం, దానికి ఆపోజిట్ కాంప్లిమెంటరీ పోస్టర్ చూసారా. ఈ మెడ ఇట్లా వస్తుంది. ఇది కూడా చేయగలిగిన వాళ్ళే చేయండి, చేయలేని వాళ్ళు వద్దు. కానీ చూడండి, చేయలేని వాళ్ళు వెనకాల పద్మాసనం పెట్టాలి. పద్మాసనం చేశారా, 2 చేతుల్ని తనకి 20 వెళ్తారు. ఈ 2 చేతులు కనపడతారు. దానికి సర్వాంగాసన కాంప్లిమెంటరీ పోస్టర్ మత్స్యాసనం. ఇప్పుడు నెమ్మదిగా మన 2 చేతుల్ని ఇక్కడ తీసుకుంటా, దాని పక్కన నెమ్మదిగా తనకు స్ట్రైట్ చేస్తూ ఇప్పటివరకు మన శరీరాన్ని అన్ని పరిమాణంలో ముందుకి వెనక్కి పక్కకి వేడి చేసి శరీరానికి బాగా ఆసనగా ఇచ్చాం. ఇప్పుడు శరీరానికి విశ్రాంతి ఇచ్చే బాడీ రిలాక్సేషన్ టెక్నిక్ మన యోగాలో శవాసనం అంటారు. చక్కగా శవాసనం చేయండి. చేతులు ఆకాశం వైపు చూసుకుంటున్నాను. ఫ్రీగా రిలాక్స్. బాడీలో మనం ఏ పార్ట్ని గట్టిగా పట్టుకోకుండా ఫ్రీగా రిలాక్స్ గా వదిలేసాం. బాడీ మొత్తం దీర్ఘమైన శ్వాసాలు కొనసాగుతూ ఉంటారు. కళ్ళు మూసుకోవాలి. దీర్ఘ శ్వాస కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు
తాక్కుపోవటం మన శరీరం మొత్తం పూర్తిగా విశ్రాంతి. దీర్ఘ శ్వాస కొనసాగుతూ ఉంటారు. ఉచ్ఛ్వాస శ్వాస దీర్ఘ శ్వాస కొనసాగుతూ ఉండాలి. రెండు కాళ్ళు పూర్తిగా విశ్రాంతిని పొందుతాను. రిలాక్స్. తర్వాత కింద పొట్టబానం, పై పొట్టబానం, ఛాతీ కండరాలు రిలాక్స్ అవుతాయి. గమనిస్తూ ఉండండి. దీర్ఘ శ్వాసని కొనసాగుతూ ఉంటారు. గమనిస్తూ ఉండండి. దీర్ఘ ఇప్పుడు రెండు చేతులు, చేతి వేళ్ళు, అర చేతులు, మణికట్టు, మూడు చేతులు, రెండు చేతులను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు నెక్ ఏరియా, మెడబారం, థ్రోట్ ఏరియా, చెవులు తీసుకునేటప్పుడు బయటకు వస్తుంది. గమనిస్తూ ఉంటాం. నుదురు భాగం, తల భాగం, మాడు భాగం మొత్తం కోటం పైన కిందకి మన శరీరంలో దీర్ఘమైన శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. శ్వాస తీసుకున్న పొట్ట భాగం, పొట్ట శరీరం పొట్ట భాగం లోపలికి వెళ్ళాలి. కుడి చేతిని నెమ్మదిగా నాభి దగ్గరికి, కుడి చేతిని నెమ్మదిగా అవగాహనలో పొట్ట భాగం తీసుకోండి. కుడి చేతిని పొట్ట భాగం శ్వాస నింపండి. హాల్ మొత్తం వినపడాలి. నేల మీద సపోర్ట్ తీసుకుంటూ కుడి చేతి నేల మీద సపోర్ట్. నెమ్మదిగా అవగాహన పడుతుంది. ఎలా ఉంది? బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయిందా? ప్రాణాయామం చేసే ముందు కంపల్సరీ ఖచ్చితంగా మనం వాటర్ తాగి ప్రాణాయామం చేయాలి. ఇప్పటి వరకు మనం ఆసనాలు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనం ప్రాణాయామం చేసుకున్నాం. మంచినీళ్ళు తాగి ప్రాణాయామం ప్రారంభించుకున్నాం. సార్ అడగండి, ఎలా చేయాలని తెలియకపోతే ఒకటి రెండు సార్లు అడిగి తెలుసు చేయండి. గురుదేవుడు ఇంకో పాయింట్ చెప్పారు. 2023 తెలియజేశారు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇంకో కొత్త వైరస్ రాబోతుంది. అది కోవిడ్ కన్నా భయంకరమైన వైరస్. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. దానికి ట్రీట్మెంట్ ఒకటే, ఆసన ప్రాణాయామ ధ్యానం. ఎవరైతే ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం చేస్తారో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతారు. ఇది తప్ప వేరే మార్గం లేదు. సో యాంటీబయాటిక్స్ శరీరం మీద పనిచేసే అవకాశం ఇప్పటికి లేదు. మనంగా మనం రైట్ గర్ల్స్ కి లెఫ్ట్. నేను 1 2 అని చెప్తా, ఫస్ట్ సెకండ్ అని చెప్తాను, రైట్ లెఫ్ట్ అని చెప్పాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మొదటి ముక్కడలతో శ్వాస తీసుకుంటాము, బంధిస్తాము. రెండో ముక్కడలతో శ్వాస వదిలిపెడతాము, బంధిస్తాము. ఈ విధంగా 3 సార్లు. రెండో ముక్కడలతో శ్వాస తీసుకుంటాము, బంధిస్తాము. మొదటి ముక్కడలతో శ్వాస వదిలిపెడతాము, బంధిస్తాము. ఈ విధంగా 3 సార్లు. రెండు ముక్కడలతో శ్వాస తీసుకుంటాము, బంధిస్తాము. రెండు ముక్కడలతో శ్వాస వదిలిపెడతాము, బంధిస్తాము. ఈ విధంగా 3 సార్లు. మొత్తం 9 స్టెప్పులు. ఫస్ట్ రౌండ్ అన్నమాట. మొదటి ముక్క శ్వాస తీసుకున్నప్పుడు రెండు ముక్కలు క్లోజ్ చేసుకొని మొదటి ముక్కలో శ్వాస తీసుకోవాలి. హోల్డ్ అంతప్పుడు రెండు ముక్కలు బంధించాలి. రెండో ముక్కలో శ్వాస పెట్టమన్నప్పుడు మొదటి ముక్కలు క్లోజ్ చేసుకొని రెండు ముక్కలో శ్వాస పెట్టాలి. హోల్డ్ అంతప్పుడు బంధించాలి. ఇది థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్. ఇది ప్రాణాయామం కూడా. ఓకేనా? ఒకటి రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తే ఒకటి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తుంది. చక్కగా నడుము మెడ స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. మరి అందరికి అర్థమైంది కదా? అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే మళ్ళీ అడగండి, చెప్తాను. పొరపాటు చేయవద్దు. ఓకేనా? చక్కగా నడుము మెడ స్ట్రైట్ గా ఉంచుకోండి. ఓకేనా? ఫస్ట్ అంటే బాయ్స్ కి రైట్, గర్ల్స్ కి లెఫ్ట్. సెకండ్ అంటే గర్ల్స్ కి రైట్, బాయ్స్ కి లెఫ్ట్. గుర్తుంది కదా? చక్కగా ప్రాణాయామం రెడీ చేసుకోండి.
ముందుగా తీసుకోండి. రెడీ స్టార్ట్. ఫస్ట్ 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Second one. Hold 1 2 3. Hold 1 2. Hold 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Hold 1 2 3 4 5. First out 4 5. Second 1 3 4 5. First out 5. Second 1 2 3 4 5. 4 3 4 5. 5. Both out 1 2 3 4. Both in 1 2 3 4 5. Both out 1 2 3 4 5. Hold 1. ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక రౌండే చేస్తున్నాం. మొత్తం టోటల్ 3 rounds ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ప్రాణాయామం గురుదేవులు మనకి తెలియజేసింది. మనకి సమయం మించిపోతుంది కాబట్టి ఒక రౌండ్తోనే ఈరోజు ఆఫ్ చేద్దాం. వచ్చేవారం 8 o'clock అలా స్టార్ట్ చేసుకుంటే మిగిలిన 2 రౌండ్లు కూడా 3 rounds ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అవుతుంది. ఒక యూనిట్ అంటే 3 rounds. ఇప్పుడు మనం చేసిన ఒక రౌండే, ఇంకా 2 rounds చేయొచ్చు. అట్లాంటి యూనిట్స్ 3 units వరకు చేయమని చెప్పారు గురుదేవులు. ఇంకా మనం ఈ 3 rounds చేసి 3 units చేస్తే నీ మానసిక స్థితి ఇంకా ఎంత నిశ్చలంగా ఉంటుందో గమనించాలి. ఇప్పుడు అందరం కలిసి గురుదేవులు మనకి కవితలు అందించిన మూలమంత్రాన్ని ఉచ్చారణ చేసి కొంతసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నడుము ఇలా స్ట్రైట్ ఉంచుకోవాలి. వాలంటీర్స్ నమస్కారం కూడా గురుదేవుడు కరుణతో విశ్వమానవాళి విశ్వశక్తి సంబంధించిన గౌరవం భక్తి భావంతో శ్రద్ధతో పూర్తి
కొద్దిగా ఈ మూలంగా ఉచ్చారణ చేసాం. ఇప్పుడు కనుడు తెరిచి గురుదేవుల చిత్రపటాన్ని చూస్తూ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ దృష్టి కేంద్రీకరణ. తదుపరి మన దృష్టి మన కళ్ళతో పెట్టే గురుదేవుల చిత్రపటాన్ని చూస్తున్నాం, కానీ ఆలోచన కూడా గురుదేవుల చిత్రపటం కలిగి తీసుకురావాలి. దృష్టి కేంద్రీకరణ, ఆలోచన కేంద్రీకరణ, తదుపరి ఆలోచన సూక్ష్మత కొనసాగుతూ ఉంటారు. ఏ విధంగా అన్నట్టు శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస ధ్యానాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. నేను చెప్పిన వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్లో ఉంది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్ వచ్చి మళ్ళా కళ్ళు తెరిచి విద్య చిత్రపటాన్ని చూసి మళ్ళా నెమ్మదిగా సరస్సులో పెడతాం. ప్రశాంతంగా ఆలోచన ఈ ధ్యాన ప్రక్రియని మిగతా టైంలో కొనసాగిస్తూనే ఉంటాం. శరీరాన్ని కదిలించకుండా కళ్ళు తెరిచి గురుదేవుల చిత్రపటాన్ని చూస్తూ మౌన మూలపాలను చేస్తూ మానసిక స్థితిని గమనిస్తూ ఉంటాం. ఎంత ప్రశాంతంగా అనుభవిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని సేపు నన్ను వేరు చేసి మేము ఎప్పటికీ స్ఫూర్తి తదుపరి కార్యక్రమం నారాయణ చేస్తారు. చాలా బాగా నిర్వహించారు. ఎలా ఉంది ప్రోగ్రామ్? సరే, కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పలేదండి. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పలేదండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే వచ్చారా? ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ ప్రోగ్రామ్? సరే, ఎలా ఉంది సార్ ఈ ప్రోగ్రామ్? స్కూల్కి వెళ్ళాడు ఎంతమంది? భయం అనేది మామూలే అందరూ కూడా. ఎందుకంటే నేను కూడా స్కూల్ పాస్ అయ్యే ముందుకి స్కూల్కి వెళ్ళాలనిపిస్తున్నప్పుడు మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, లేకపోతే ఫిజిక్స్ అంటే భయం ఉంటుంది, టీచర్ అంటే భయం ఉంటుంది, లేకపోతే స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఏడిస్తున్నారేమో అని కొన్ని భయాలు ఉంటాయి, చుట్టుపక్కల భయాలు. మరి ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఎట్లా? ఈ భయాలు ఉండడం తప్పు కాదు, మ్యాథ్స్ అంటే భయం ఉండడం తప్పు కాదు, వస్తుంది భయం. మన భయాన్ని ఎదిరించి మ్యాథ్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ భయం ఉన్న దాంట్లో మంచి మార్కులు రావాలి, మంచి గ్రేడ్ రావాలి అంటే ఎలా ఏం చేయాలి అంటే దానికి మనకి గురువు గారు చాలా అమూల్యమైనటువంటి కొన్ని విషయాలు ఇచ్చారు. ఫస్ట్ మీకు అర్థం ఇంట్లో అని చెప్పారు. నేను ఏం చెప్పాను? భయం ఎలా పోవాలని చెప్తున్నాను. స్కూల్లో మంచిగా చదువుకోవాలి, సబ్జెక్ట్స్ మీద ఉన్నటువంటి ఆ భయాన్ని ఎలా పొందాలి. ఎందుకంటే చదువు అనేది వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా ఇలాంటివి లోపలికి రాకుండా కాపాడాలి. ఈ బాడీలో బద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే గాలి కనిపిస్తున్నాం అయితే అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని డోస్ ఉన్నాయో బాగా కాదని తర్వాత ఇంకా డోస్ ఉన్నాయో యోగా చేయడం వల్ల హృదయకాయ కానీ మీకు డోస్ ఉన్నాయా?
అందరికి అర్థమైందా? మాధవ గారు రావాలండి. అటెండెన్స్ ఇవ్వాలండి. కొత్త వాళ్ళు అటెండెన్స్ ఇవ్వాలి. అటెండెన్స్ తప్పకుండా ఇవ్వండి. సార్ అండి, సార్ స్ఫూర్తి ఓం మూలమంత్రము ఓం ఆ విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. నా పేరు తేజస్వి. నేను ఈ యోగాకి గత 5 వారాల నుంచి వస్తున్నాను. మొత్తం 9 వారాలు. ఈ 5 వారాల్లో మాకు చాలా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇవి నేర్పించారు. వీటన్నిటిలో ప్రాణాయామం అనేది నాకు చాలా ఉపయోగంగా అనిపించింది. ఎంత గాలి తీసుకుంటున్నాం అనే దాని గురించి. మనం 1 వంతు మాత్రమే తీసుకుంటున్నాము, మొత్తం 3 వంతులు ఇంకా తీసుకోవాల్సి ఉంది. అలా ఆక్సిజన్ బాగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆసనాలు కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. సూర్య నమస్కారాలు, అలానే శీతల తాడాసనము, ప్రాణాయామము, ఆసనాలు కలిపి కంబైన్డ్గా చెప్పడం వల్ల కూడా మనసు చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఇప్పుడు నేర్పించినవన్నీ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు 5 నుంచి 6 వరకు. నేనైతే చాలా మార్పు గమనించాను. మీరందరూ కూడా ఈ ఆసన ప్రాణాయామాలు నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం ఆ విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి ఓం. ముందుగా శ్రీ గురు విశ్వస్ఫూర్తి గురువు గారికి నా పాదాభివందనం. ఈ ప్రస్థాన సాధన అనే కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు, నన్ను కూడా భాగస్వామిగా వాళ్ళు ఆహ్వానించినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ ఠాగూర్ లైబ్రరీలో కండక్ట్ చేయడం కోసం అనుమతించినందుకు రమాదేవి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్థాన సాధన అనే కార్యక్రమము ఎంత బాగుంది అని చెప్పాలి అంటే చాలా చాలా బాగుంది. అది మన డైలీ లైఫ్లో ఎంత అది ఉపయోగకరమో, ఎలా ఉపయోగకరమో, అది చేస్తే ఎంత బాగుంటుందో అన్నది నిజంగా మాటల్లో చెప్పలేము. నేను గత 5 వారాల నుంచి, ఇది 5వ వారం, గత 5 వారాల నుంచి ఈ ప్రోగ్రాంకి వస్తున్నాను. నా అనుభవం నేను ఎంత బాగా నేర్చుకున్నాను, ఎంత బాగా నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను, అది ఎంత బాగా ఉపయోగపడిందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎలా చేయాలి, మనం చేసే విధానం, ఎలా చేస్తే ఎలా ఉపయోగం అన్నది ఇక్కడ వీరు గురువుగారు చెప్పడం వల్ల వాళ్ళ మాటల్లో నేను నేర్చుకున్నాను. నేను ప్రతిరోజు మార్నింగ్ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మనసు ఎంత తేలిగ్గా ఉందంటే అంత తేలిగ్గా ఉంది. అండ్ ఏ విషయము ఎలా కాన్సన్ట్రేషన్ చేయడం అన్నది నాకు చాలా బాగా ఉపయోగపడింది. నేను ప్రతి ఒక్క విషయంలో నేను చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను. ఇది పర్టికులర్గా స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంది. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి మీరు ఈ స్ఫూర్తి కుటుంబం అనే కాదు, ఎక్కడైనా సరే ఈ యోగా ప్రస్థాన సాధన అనేది మీ నిత్య జీవితంలో కూడా మీరు ఒక భాగంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అమ్మా ఛానల్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. యోగా అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. నా పేరు లాస్యశ్రీ. నేను 8th చదువుతున్నాను. శ్రీ చైతన్యాలో చదువుతున్నాను. యోగా వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. యోగా బాగా చెప్తున్నారు మనకి, ప్లస్ ఫ్రీగా చెప్తున్నారు. ఇక్కడ మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఈజీ టెక్నిక్స్ చెప్తున్నారు. మనకి ఏమైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాటిని ఎలా చేయాలి అని. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్య పాదపద్మలకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. విశ్వస్ఫూర్తి గురుదేవుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటివరకు మనకి మత గ్రంథాలు, నీతి శాస్త్రాలు మనిషిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు మనకి
గీతాకారుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి భగవద్గీతలో తెలియజేసింది ఏంటి, ఎప్పుడైతే దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి భగవంతుడు సంభవం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. మరి ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించడం జరిగింది. అంటే అక్కడ దుష్టులను శిక్షించారు. తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా దుష్ట సంహారం జరిగింది. కానీ దుష్టులను సంహరించేంత మాత్రాన దుష్టత్వం పోయిందా అంటే ఈ నేటి కలియుగంలో దుష్టత్వం ఇంకా ఎక్కువైపోయింది. సో దుష్టుణ్ణి సంహరించినంత మాత్రాన దుష్టత్వం పోదు. ఆ దుష్టత్వానికి ముఖ్యమైన కారణం, మూల కారణం ఏంటి అని గురుదేవులు వారు తెలియచేసింది ఏంటంటే, మనిషిలో ఏర్పడే మనసులో మార్పు తీసుకురావాలి. ఈ మనసు చెప్పినట్టు మనిషి చేయటం వలన ఈరోజు ఇన్ని అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి. ఈ మనిషిలో ఏర్పడే మనసుని గనక మార్పు చేయగలిగితే మనిషిలో మార్పు వస్తుంది. కాబట్టి మనసుని మార్పు చేయాలంటే దానికి ఒకటే మార్గం, ఆసన, ప్రాణాయామ, ధ్యానం. ఈ ప్రస్థాన సాధన అనే విధానాన్ని గురుదేవులు డిజైన్ చేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆచరించే విధానంలో ఈ విధానాన్ని డిజైన్ చేశారు. విధానాన్ని డిజైన్ చేసి మనకు అందించారు, ఈ విశ్వమానవాళికి అందించారు. ఎప్పుడైతే ఈ ప్రస్థాన సాధన, ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానాన్ని చేస్తామో మన మనసులో మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఈ మనసు బ్రెయిన్లో ఏర్పడుతుంది. మనం చేసే ఈ ప్రక్రియ బ్రెయిన్లో న్యూరాన్స్లో మార్పు జరుగుతుంది. మనసు మంచిగా మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ ఏర్పడుతుంది. మనసు ఎప్పుడైతే మారుతుందో మనిషిలో మార్పు వస్తుంది. మనిషిలో దయ, జాలి, కరుణ ప్లస్ మనిషికి ఉన్న ముఖ్యమైన తత్వం మానవత్వం బాగా పెరుగుతుంది. ఇవన్నీ పెరగాలి అంటే ఈ ప్రస్థాన సాధన చేసి తీరాలి. సో మన ఋషులు వీళ్ళందరూ వేదాల్లో మనకు అందించారు, మనుషులో మార్పు రావాలి. మనుషులో మార్పు రావటం కోసం వారు ఎన్నో నీతి శాస్త్రాలు, మత గ్రంథాలు తీసుకొచ్చారు. అవి వాళ్ళే తీసుకొచ్చారు, కానీ మనం దాన్ని నేర్చుకోవట్లా. వాళ్ళు ఆచరించి చూపించారు, కానీ మనం ఆచరించట్లా. కాబట్టి గురుదేవులు వారు తెలియజేసేది ఏంటంటే, వారు దాదాపు 83 సంవత్సరాల భౌతిక జీవితంలో ఈ విధానాన్ని వారు పాటించి విహారీ స్థాయి వరకు వారు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ విధానాన్ని మీరు కూడా పాటించండి. నా స్థాయికి రాకపోయినా కనీసం ఇప్పుడు మీరు ఉన్న స్థాయి నుంచి కొంచెమైనా ఉన్నత స్థితికి రాగలుగుతారు. ఈ స్థాయి రావాలంటే వ్యక్తి స్థాయిలోనే జరగాలి. ఇది వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ మారాలి అంటే వ్యక్తి మారాలి. ఎప్పుడైతే వ్యక్తిలో మార్పు జరుగుతుందో, మనసులో ఎప్పుడైతే మార్పు వస్తుందో వ్యక్తిలో మార్పు వస్తుంది. వ్యక్తిలో మార్పు వస్తే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ మారితే ఆటోమేటిక్గా ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం మారే అవకాశం ఉంది. సో గురుదేవులు ముందు మనం పాటించి, వ్యక్తిగా మనం పాటించి మనం 10 మందికి తెలియచేద్దాం ఈ విధానాన్ని గురుదేవులు తీసుకొచ్చారు. ఇంతటి అద్భుతమైన ఇటువంటి విధానాన్ని విశ్వమాలయ వాళ్ళకి అందించిన గురుదేవులకి మరొకసారి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. స్ఫూర్తిగా. నా పేరు ప్రభాకర్, విజయవాడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, నాకు యోగా చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చి యోగా చేయడం అంటే ఇది నా ఫస్ట్ టైం నాకు యోగా చేయగానే ఇక్కడ నా ఫ్రెండ్స్తో నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఇంకా ఆ యోగా చేస్తుండగా నాకు అంతా ఈజీగానే అనిపించింది. నా మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది. నా బాడీ అనేది చాలా రిలాక్స్ అండ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ నాది. ఈ యోగా చేయగానే ఏంటంటే మనకి ఇప్పుడు ఎనర్జీ వచ్చి మైండ్ ఫ్రెష్గా, బాడీ రిలాక్స్గా ఉంటుంది. ఏదైనా నేను ఇప్పుడు తొందరగా నా మైండ్ ఇప్పుడు కూల్గా ఉంది. ముందైతే ఏదోలా అనిపించేది, ఇప్పుడైతే బాగానే ఉంది. నా పేరు వైష్ణవి. నేను 6th క్లాస్ చదువుతున్నా. Spurti Om, Spurti Om, Spurti Om. My salutations to His Holiness Sri Guru Vishwaspurti, the scientific saint
the supreme spiritual authority and the complete Guru. My heartfelt salutations to Guruji. Guruji is known as the scientific saint. Guruji gives enormous value to human being, human life and society. Guruji says human being has the potential to do good or bad. If we look at the society, existing society, there is more bad that is being done compared to the good. So we have to ask ourselves a reason why this is happening. If you observe, for example, let's take a building. To build a building, we need bricks. The quality of the building is dependent on the quality of each and every of the bricks. If the bricks are good, the quality of the building will be good. In the same way, if an individual is good in the sense good by body and good by mind, then the society will be good. So Guruji has given 3 core concepts with which every human being can use to make himself a much better human being. Those are asana, pranayamam, dhyanam, which means yoga, breathing and meditation. By following a regular practice of asana, pranayama, dhyana, every human being can put his life in a good track. He can control his mind and bring some changes in his brain which will enable him to lead a respectful and a beautiful life. So this is one of the core concepts of Guruji, which is asana, pranayama, dhyanam. The other 2 concepts are practical philosophy and religious humanity. Practical philosophy means bringing everything into practice. If we observe, all the philosophies during the course of years have been theoretical. But whatever Guruji says is applicable to everyday human life. That means anything he says, we can apply to our daily life to make it a much better one. So this is where practical philosophy comes into picture. The other concept is religious humanism, where Guruji shows the relation between human being, God and society. He says that human being has a potential in him to find the relation between him and the God. So that the goal of the religious humanism is to promote universal brotherhood and a religious harmony. So having said the above, Guruji has given us numerous divine experiences and spiritual experiences. There are written proofs of all the devotees about the spiritual status of Guruji. Spurti Om. Thank you. పూర్తి ఓమండి. ఇది ప్రస్థాన సాధన ఆసన ప్రాణాయ ధ్యాన ప్రక్రియ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు, సాక్షాత్ విశ్వమాత స్వరూపులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు మానవాళికి అందించిన గొప్ప వరం ఈ ప్రస్థాన సాధన. ఈ ప్రస్థాన సాధన కార్యక్రమం అంటే ఉచిత ఆసన ప్రాణాయ ధ్యాన ప్రక్రియ కార్యక్రమాన్ని ప్రస్థాన సాధనగా గురువుగారు డిజైన్ చేశారు. దాని యొక్క డెఫినేషన్ గురువుగారు ఏం చెప్తారంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తిరోగమనం లేని పురోగమనం వైపు మనసుని వృద్ధి చెందడం, అంచెలంచెలుగా వృద్ధి చెందే దాన్ని ప్రస్థాన సాధన అంటున్నారు. వారి యొక్క డెఫినేషను ప్రస్థాన సాధన ఇక్కడ ఠాగూర్ లైబ్రరీలో 9 వారాలు ఉచితంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, పేద విద్యార్థులకి, ఇక్కడ ప్లస్ అలా కాకుండా ఇక్కడ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి, వాళ్ళకి ఉచితంగా ఆసన ప్రాణాయామ ప్రక్రియ అంటే ఈ ప్రస్థాన సాధనాన్ని 9 వారాలు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల వరకు నేర్పడానికి గురువుగారి అనుమతి తీసుకుని, గురువుగారి ఆశీస్సులు అనుగ్రహంతో ఇక్కడ ప్రతి ఆదివారం 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. దీనికి 35 నుంచి 40 మంది విద్యార్థులు శిక్షణకి పాల్గొంటున్నారు. ఇప్పటికి ఈ రోజుతో 5వ వారం కంప్లీట్ అయిపోయింది. 5వ ఆదివారం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 వారాలు ఉంది. 4 వారాలని జూన్ 16వ తారీఖుతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము ఎగ్జామ్ లాగా పెట్టి, యోగా మీద పెట్టి, వాళ్ళకి మేము ఒక సర్టిఫికేట్ కోర్స్ లాగా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి, దెన్ ఆఫ్టర్ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఇక్కడ వాళ్ళతో చేద్దామని చెప్పి ఆలోచన రేపు చూస్తున్నామండి. రేపు జూన్ 21
జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఇక్కడే జరుపుదామని చెప్పి ఆలోచనలో ఉన్నామండి. ఇక్కడికి ఈ కార్యక్రమానికి మాకు గురుదేవులు అనుగ్రహించి మాకు ఇది ప్రసాదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ గ్రంథాలయాధికారి కె రమాదేవి గారు కూడా మేము అడగగానే వారు కూడా ముందుకొచ్చి మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారండి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వాలంటీర్లు, స్ఫూర్తి కుటుంబ సభ్యులైన వాలంటీర్లు చాలామంది ఈ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. స్ఫూర్తి